హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు 20 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. అసలు రాజకీయ అనుభవమే లేదు. కనీసం ఆ పార్టీకి సంబంధించి ఒక్క వార్డు మెంబర్ కూడా 2019 నుంచి 2014 నుంచి 24 వరకు ఎవ్వరూ లేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వార్డు మెంబర్ కూడా కాదు. కానీ చూసారా ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. ఇంకొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి ఎవరన్నా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఎందుకు అంటున్నారంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాల పైగానే అయింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఏ ఒక్కడూ కూడా చేయలేనటువంటి పని పవన్ కళ్యాణ్ గారు కేవలం 20 నెలలలోనే ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారో మీకు జస్ట్ చూపిస్తా. ముఖ్యంగా గత అధికార పార్టీ, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అడుక్కుంటున్నటువంటి పార్టీ, ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే చెప్తున్నాను కదా, మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఒక్కసారి క్లారిటీగా మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి. ఇవి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి 2000 అంటే కరెక్ట్గా 2024 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి రోడ్లు, దాని తాలూకా లిస్టు. ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కి సంబంధించి 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ లో ఖర్చు పెట్టినటువంటి ఖర్చు అనమాట. 4000 కోట్లు ఖర్చు పెట్టారు. 800 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశారు, దానికి 610 కోట్ల రూపాయలు అయింది. 230 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేశారు. ఇది 2019 నుంచి 24 వరకు ఏదో దేశంలో పెద్ద మేమే ఇరగబొడిస్తామని చెప్పి కౌరులు చెప్తారు కదా, ఇంకంతే, అంతమించి లోపల మింగేయాలి. మనకు కూడా ఇంకా అంతకుమించి మాట్లాడకూడదు ఇంకా. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి 2 years కూడా అవలా. ఇంకా 2 years అని వేస్తారు కానీ 2 years కూడా అవలా. 20 నెలలు అయింది, ఇంకా 4 నెలలు ఉంది. అంటే జూన్ వస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. బట్ ఇంకా 2 సంవత్సరాలు పూర్తవలేదే. అయినా కానీ చూసారా, ఖర్చు పెట్టింది రూరల్ డెవలప్మెంట్ లో 11,000 కోట్లు. 11,000 కోట్లు ఎక్కడ, 4,000 కోట్లు ఎక్కడ. డబల్ కాదు, త్రిబుల్ ఖర్చు పెట్టారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు వేశారండి? ఇదిగోండి, 6,000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేశారు. 3,800 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ చూడండి, 800 కిలోమీటర్లు మాత్రమే వేశారు, 610 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇక్కడ చూసారా, డబలా త్రిబులా ఏమనాలి చెప్పండి. ఇకపోతే చూడండి, బీటీ రోడ్లు 1,300 కిలోమీటర్ల మేర పవన్ కళ్యాణ్ గారు వేస్తే ఇక్కడ 230 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేశారు. పైగా ఏమనేవాళ్ళు గుర్తుందా, సార్ మా ఊరికి రోడ్లు వేస్తారని చెప్పి మంత్రుల సైతం వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో, వాళ్ళ సొంత ఊర్లో మా ఊర్లో ఒక రోడ్డు వేసి పెట్టండి అంటే కొంతమంది ప్రజలు అడిగితే ఏమన్నారు తెలుసా, మీరు రోడ్లు వేస్తే బైకులు, కార్లు స్పీడ్గా వెళ్ళిపోయి యాక్సిడెంట్లు చేసుకుంటారయ్యా, అందుకనే రోడ్డు వేయట్లా మీకోసమే అని చెప్పి తప్పించుకున్నటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, రోడ్డు వేయించుకోవడానికి కూడా సకల కళామంత్రి దగ్గరికి వెళ్ళి సార్ మా ఊర్లో చాలా చిరాగ్గా ఉంది సార్, మా ఊర్లో చాలా ఇబ్బందిగా ఉంది సార్ అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో ఫోటో పెడితే చాలు, నిమిషాల్లో పూర్తి చేయించినటువంటి పరిస్థితి. ఎక్కడో జపాన్లోనో లేదా చైనాలోనో లేదంటే అమెరికాలోనో ఇలాంటి ట్రాన్స్పరెన్సీగా, అంటే ఒక సోషల్ మీడియాలో వైరల్ అయితే మా ఊరికి ఇలా డ్రైనేజీ, మొన్న ఏదో చూశాను ఒక చైనాలో అంట, విత్ ఇన్ మినిట్స్లో, విత్ ఇన్ అవర్స్లో క్లియర్ అయిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాళ్ళ గవర్నమెంట్ అంత గొప్పగా ఉందని. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి చేస్తున్నారు. వాళ్ళ ఊరి సమస్య కోసం పవన్ కళ్యాణ్ గారి కంట పడితే చాలు, ఆయన చెవిని పడితే చాలు, మన ఊరి సమస్య తీరిపోద్ది అనుకునేటువంటి ఒక గొప్ప ఆలోచనకి, గొప్ప నమ్మకానికి పవన్ కళ్యాణ్ గారు అంత వాళ్ళ ఓన్ చేసేసుకున్నారని చెప్పాలి. ఇక్కడ చూడండి, అసలు 1,300 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు. మీరు ఆలోచించండి, అసలు డబల్ అనాలా, త్రిబుల్ అనాలా, ఎన్ని మేర చూసుకుంటే మీకు అర్థమవుద్ది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది ఒకటే కాదు, ఇక్కడ మీరు చూస్తే ఈ రోడ్లు చూడండి, అసలు అది ఆంధ్రప్రదేశా, కేరళనా, లేదంటే థాయిలాండు, లేదంటే ఇంకొక ఎక్కడో కాంబోడియా లాంటి దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. రోడ్లు వేయటం కూడా కాదు, క్వాలిటీగా వేయటం. అసలు నిజంగా ఇది ఏ కేరళనో ఇంకొక దేశంలోనో మనం ఇలాంటి రోడ్లు చూస్తాం. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారో మాటల్లో చెప్పలేం. ఆయన కంటపడితే చాలయ్యా మా సమస్య తీరిపోయినట్టు అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇంకా అసెంబ్లీలో ఇదే ఒక పెద్ద చరిత్ర అనుకుంటే, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి
పవన్ కళ్యాణ్ గారు ఒక రిపోర్టు, మీ నియోజకవర్గంలో ఇన్ని పనులు చేశామయ్యా, రూరల్ డెవలప్మెంట్ కింద కావచ్చు, లేదంటే ఆయన శాఖ కింద ఉన్నటువంటి అన్ని శాఖల గురించి ఒక బుక్ రెడీ చేసి ప్రతి ఎమ్మెల్యేకి ట్రాన్స్పరెన్సీ గురించి, మనం చేసినటువంటి పనుల గురించి మీ నియోజకవర్గాల్లో చెప్పుకోండి అయ్యా అని చెప్పి వాళ్ళకి ఇచ్చి పంపించారు. ఈరోజు అసెంబ్లీ వేదికగా ప్రకటించినటువంటి పరిస్థితి. నిజంగా చెప్తున్నాను కదా, హ్యాట్స్ ఆఫ్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు ఇలా చేయలే. ఇంకొక మాట చెప్తున్నా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, ఈయన, వాళ్ళ బాబాయి అందరూ కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా దశాబ్దాల కాలం నుంచి వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. అయినా కానీ ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు రోడ్లు అయినటువంటి గ్రామాలు ఉన్నాయి చూసారా, వాటికి కూడా పవన్ కళ్యాణ్ గారు వేశారు. ఆయనకు కూడా ఒక బుక్ పంపించారంట, ఇంతకన్నా ఏం కావాలండి అని. కనీసం ఆయనన్న వచ్చి అసెంబ్లీలో అని అడగచ్చు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంటే ఆయన ఊరికి వేసుకోవాలా, వేయలా. ఎందుకంటే వాళ్ళు డెవలప్ అయ్యి చదువుకుంటే వాళ్ళు ప్రయోజకులైతే మనం ఏమైపోతాం తెలుసు కదా, మన రాజకీయ భవిష్యత్తు. అందుకని వేయలే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక గిరిజన బిడ్డ కానిస్టేబుల్ అయ్యాడు. అలా కొండల్లో గుట్టల్లో వచ్చి బయటకు వచ్చి చదువుకుని అతను అడిగితే రోడ్డు వేయించారు. ఒక కానిస్టేబుల్ అయ్యాడు, అంత కష్టపడి చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి అదే కనుక రోడ్డు ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇస్తే ఐఏఎస్లు అవుతారు వాళ్ళు. ఈ దేశానికి గొప్ప సైంటిస్టులు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. మట్టిలో మాణిక్యాలు బయటకు దొరుకుతారని ప్రధానంగా 2 సంవత్సరాల్లో ఎక్కువ రోడ్లు ఆ గిరిజన గ్రామాలకి. స్వతంత్రం వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు ఇచ్చినటువంటి 77 ఏళ్ల తర్వాత ఒక గొప్ప మంత్రి అంటే ఆయనే. అది ఆఖరికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఆయన పార్టీయా, లేదంటే ఆయన పార్టీకి రేపు పొద్దున ఏమైనా ఓట్లు వేస్తారా, కొన్ని గతంలో ఓట్లు వేసారా, గెలిచింది కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనా కాదా, ఏమి చూడాల, వాళ్ళ సమస్యను మాత్రమే చూశారు. 77 సంవత్సరాలు అవుతుందయ్యా మన దేశానికి స్వతంత్రం వచ్చి, ఇప్పటి వరకు కనీసం మౌలిక వసతులు ఇవ్వలేమా? తాగటానికి నీళ్లు, నడవటానికి దారి, ఇవి కూడా మనం ఇవ్వలేమా? ఒక వెలుగు, ఒక బల్బు, కరెంటు కూడా మనం ఇప్పించలేమా అని 77 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక నాయకుడు తీసుకున్నాడు చూసారా. అది పవన్ కళ్యాణ్ గారు అంటే. ఏదైనా అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ప్రజల గుండెల్లో గుడి కట్టేసుకుంటున్నారని చెప్పాలి. అంత ఈజీగా చెరిగిపోయేది కాదు, శాశ్వతంగా గుర్తుంటుంది. అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. చరిత్ర సృష్టించడానికి పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల్లోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే 5 ఏళ్ళు ఉంది ఆయన డిప్యూటీ సీఎంగా, లేకపోతే ఆ శాఖలకు సంబంధించి మంత్రిగా. ఆ తర్వాత ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని గొప్ప పనులు చేస్తారో ఆలోచించుకోవటం కాదు, ఊహించుకుంటే మీకే అర్థమవుద్ది. మనం భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలో మనం ఉంటే గనక దేశంలో ఒక గొప్ప ప్రభుత్వ పరిపాలనలో మనం ఉన్నాము. మనం అక్కడికి వెళ్ళిపోయి బతికితే చాలరా. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణనో, తమిళనాడో, లేదా ఇంకొకటికో వెళ్ళిపోయేటువంటి వలసదారులు పరిగెత్తుకుంటూ వచ్చి మిగతా రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి మేము ఆంధ్రప్రదేశ్లో బతికితే బాగుండు, మేము ఆంధ్రప్రదేశ్లో పుట్టుంటే బాగుండు, మేము ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక మూలన బ్రతికితే చాలు అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ముందుకెళ్ళి చూస్తే అందరికి అర్థమవుతుంది.